హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాం అన్నమాట. శ్రీకాళహస్తి దేవస్థానానికి మేమైతే బయలుదేరాం. నైట్ 10 అయింది. శ్రీకాళహస్తి తిరుపతికి 42 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శ్రీకాళహస్తి అంటే సాలీడు, పాము, ఏనుగు శివుని పూజించిన ప్రదేశమని అంటారు. భక్త కన్నప్ప తన కళ్ళుని శివుడికి అర్పించిన ప్రదేశమని కూడా అంటారు. శ్రీకాళహస్తిలో ముందుగా పాతాళ గణపతి దర్శిస్తారు. పాతాళ గణపతిని దర్శించుకొని శివుని దగ్గరికి వెళ్ళాలన్నమాట. శివుడు వాయు రూపంలో ఉంటారన్నమాట. ఇక్కడ వాయు రూపంలో ఉండడానికి నిదర్శనంగా శివుని ఎదురుగా ఉండే దీపాలు ఇప్పుడు రెపరెపలాడుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూరాంబ. ఈ అమ్మవారు అయితే భక్తుల కోరికలు వినడానికి వంగి ఉంటారు. ఈ అమ్మవారికి వడ్డానం సర్పరూపంలో ఉంటుంది. ఆ సర్పాన్ని చూసి ఎదురుగుంటా ఉండే రాసులని, మన రాసి ఏదైతే ఆ రాశిని చూస్తే మనం అనుకునే కోరికలు తీరుతాయి అన్నమాట. అయితే శ్రీకాళహస్తి దేవస్థానం కథ తెలుసుకుందాం. శ్రీకాళహస్తి సాలీడు, పాము, ఏనుగు ఈ మూడు పూర్వజన సుకృతం వల్ల శివుడిని పూజిస్తాయన్నమాట. ముందుగా సాలీడు శివుడి మీద సాలిగూడును పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది. పూజించి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత పాము వచ్చి తన మణిని పెట్టి పువ్వులు పెట్టి పూజిస్తుంది. తను కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏనుగు వచ్చి మణిని సాలిగూడిని అంతా తీసేసి తను నీళ్ళు వేసి, తొండంతో నీళ్ళు తెచ్చి నీళ్ళు వేసి పువ్వులు బిల్వపత్రాలు వేసి పూజిస్తుంది. ఇదంతా జరుగుతుంటే ఏంటి ఇలా జరుగుతుందని సాలిపురుగు గమనించి తను చేసిన పూజ అంతా ఏమవుతుందని సాలీడు గమనించి అప్పుడు పక్క నుండి చూస్తారనమాట. ఆ సాలిపురుగు చూస్తుంది. ఆ సాలిపురుగు చూసిన తర్వాత పాము వచ్చి ఇలా పూజ చేయడం చూసి అయితే వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టేయాలి, పాముకి ఏనుగుకి గొడవ పెడితే వీళ్ళిద్దరు చనిపోతారు కదా అని తను ఆలోచించి పాము దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి పూజ చేసిన తర్వాత ఒక ఏనుగు వచ్చి ఈ పూజ అంతా పాడు చేసేస్తుంది అని ఆ పాముకి చెప్తుంది. ఆ పాము ఏమొచ్చి కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది అన్నమాట. ఏనుగు తొండంలో దూరిపోవడం వల్ల ఏనుగు ఊపిరాడకుండా చేస్తే అక్కడున్న ఆ ఏనుగు ఏమొచ్చి అక్కడున్న రాతి బండ మీద తన తలని కొట్టుకుంటుంది. ఆ రాయి మీదే సాలీడు ఉంటారనమాట. రాయిని కొట్టుకోవడం వల్ల సాలీడు తొండంలోకి దూరిపోవడం వల్ల ఏనుగు, పాము 2, 3 అక్కడికి చనిపోతాయి అన్నమాట. చనిపోతే ఈ మూగజీవాల భక్తికి శివుడు ఎంతో మెచ్చుకొని వాటి పేరు మీదే ఇంకా శ్రీకాళహస్తి వెలుస్తుందని వరమిస్తారు. ఇలా ఈ శ్రీకాళహస్తి పేరు వస్తుందన్నమాట. మేమైతే పూజకి లోనికి వెళ్తున్నాము. లోనికి వెళ్ళిన తర్వాత వీడియో ఎలా ఉండదు కాబట్టి మేమైతే ఇక్కడ పర్పస్ రాహుకేతు పూజ కోసం వచ్చామన్నమాట. పూజ అయితే మేము 750 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాము. పూజ అయితే చాలా బాగా నిర్వహించారు. ఇంకా ఉదయానికే వెళ్ళి పూజ చేసుకుంటే చాలా బాగుంటుందంట. కొంతమంది ఏమో ఇక్కడ బట్టలు వదిలేయండి అంటున్నారు, కొంతమంది బట్టలు వదలొద్దు అని అంటున్నారు. కానీ పూజ అయిన తర్వాత ఇంకా మనం నేరుగానే శివాలయంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఏ దోషం ఉన్నా శివుడే చూసుకుంటాడు. మనం బట్టలు అయితే వదులుకోవసరం లేదు. అదంతా అక్కడ ఉన్న వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఎవరైనా కొత్త బట్టలతో వస్తారు కదా, ఆ బట్టలన్నీ వాళ్ళు తీసుకుందామని బట్టలు అయితే వదిలేయాలి అని ఒక ఆచారం అయితే పెట్టారనమాట. మేమైతే బట్టలది ఏం వదలలేదు. కాకపోతే ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత ఇంకెవరింటికి వెళ్ళకూడదు, ఏ గుడికి కూడా వెళ్ళకుండా నేరుగా మన ఇంటికే వచ్చేయాలి. లోన అయితే తిరిగి చూడాలి కానీ గుళ్ళోన అన్ని శివలింగాలు, అన్ని అమ్మవార్లు, కాలభైరవుడు, దక్షిణామూర్తి ఇంకా చాలా బాగుంది. లోన అయితే ఒకసారి అయితే చూడలేము, 2-3 సార్లు వెళ్ళాలి దర్శనానికి.
మేమైతే నైట్ అక్కడ నిద్రపోవాలి అని అక్కడ నైట్ ఉండిపోయాము. అందుకని నైటు శ్రీకాళహస్తి వీధుల్లో తిరుగుతున్నాం అన్నమాట. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్కి అయితే పైన శివపార్వతులు కానీ అక్కడ గోపురాల మీద ఉన్న శిఖరాల మీద ఉన్న ఇవి కానీ చాలా బాగున్నాయి అన్నమాట. మామూలు వీడియోలో చూసి కన్నా న్యాచురల్గా చూస్తే చాలా అందంగా ఉన్నాయి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ కూడా మేము దేనికి వెళ్ళామంటే అన్నీ చూసి ఏమైతే తీసుకోలేదు, కానీ ఇక్కడ కూడా మొక్కల విత్తనాల కోసం వెళ్ళాము. అక్కడ ఒక విత్తనాల షాప్ కనిపించింది మాకు. ఇదేదో వర్కౌట్ అవుతుంది అనుకొని ఆ విత్తనాల షాప్లోకి అయితే వెళ్ళాము. వాళ్ళేమో భయపడిపోతున్నారు, ఏంటి కెమెరా పెట్టుకొని తీస్తున్నారు, మీరు ఎవరు అది ఇది అని అడుగుతున్నారు అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి గుడి కోసం, రాహుకేతు పూజ కోసం అన్నీ. ఇక్కడైతే ఒక ఊరేగింపు జరుగుతుంది చూడండి, చక్కగా ఊరేగించుకుంటున్నారు. గుడి కన్నా వీధులే బాగా చూసామన్నమాట. అంటే టైము కెమెరా పెట్టుకొని, గుడిలో అయితే కెమెరా ఎలా ఉండదు కదా, కానీ గుడిలో అయితే మాత్రం ఫుడ్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు. దేవస్థానంలో భోజనం కూడా. ఇంక ఇదే విత్తనాలకు వెళ్ళాము, ఇక్కడే కొన్ని అయితే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ దొరికినవే కానీ అక్కడ విత్తనాలు ఎలాగుంటాయని. ఇంక మేమైతే రూమ్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ దర్శనం కోసం మేమైతే ఎర్లీగా బయలుదేరిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము. హాయ్ బండా, బాయ్, చెక్అవుట్, బాయ్ ఫ్రెండ్స్. బాబు ధూము చేత చచ్చిపోతారు జనం. బాబు అందులో ఇక్కడైతే రూములు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, కొత్త వాళ్ళు అయితే ఎక్కువ చెప్పేస్తున్నారు. మేమైతే మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.